ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ నినాదం అనేది గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా జోరుగా ఈ యొక్క నానుడు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే బీసీ నినాదాన్ని ఎత్తుకొని 3 ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల్లోకి వెళ్ళాయి. ఇక ఎన్నికల్లో మేము గెలిస్తే మాత్రం బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి అటు బీజేపీ అన్నది, అదేవిధంగా బీసీల కోసం మేము గత కొన్నేళ్లుగా పోరాటం చేశామని చెప్పేసి బీఆర్ఎస్ అన్నది, మరి బీసీలకు మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అన్నది. మరి ఈ రోజు ఏకంగా చూస్తే బీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలిసింది. మరి ఈ విషయాలకు సంబంధించి బీజేపీ కీలక నేత అయినటువంటి డాక్టర్ ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే మేము బీసీ అభ్యర్థిని ప్రధానమంత్రి అయ్యారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా పార్టీ అండగా ఉంటుంది, బీసీలే మా ప్రధాన ఎజెండా అన్నటువంటి బీజేపీ పార్టీ మరి ఎందుకు బీసీల పట్ల ఇంత వివక్ష చూపిస్తుంది అనుకోవాలి? మొదటి నేను కీలక నేతను కాదు, 2 వివక్ష ఎక్కడ చూపట్లే. బీసీలకు వివక్ష చూపించినట్టుగా ఇప్పటిదాకా అయితే లేదు. ఎందుకంటే మాకు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీ నాయకులు అంతటా అన్ని రంగాల అన్ని వర్గాలలో బీసీలు ఉన్నారు. మా బీసీ కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు తెలంగాణ నుంచి. ఇది మొదటి అంశం. రెండో అంశం, అన్నిటికంటే మీరు అన్నట్టుగా రిటర్న్ పంపించినట్టుగా బీసీ బిల్లు నాకైతే తెలియదు, ఇంతవరకు సమాచారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, బీసీ బిల్ రిటర్న్ వచ్చిందా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. రిటర్న్ ఏ బీసీ పంపించాలనేది ఇంపార్టెంట్. మీరు చెప్తున్నది ఏంటంటే, మేము అడుగుతున్నది కూడా అదే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మీరు చెప్పారు. నరేంద్ర మోడీ ఉంటే ఇస్తారా, రాకుంటే ఇస్తారా, వస్తే ఇస్తారా, మేము అది ఇవేవి చెప్పలే కదా. చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇవేం చెప్పలే కదా. మేము 42% ఇస్తామన్నారు కదా, ఇవ్వమని మేము అంటున్నాము. మీరే అధికారంలోకి వచ్చిండ్రు కదా. మేము బీసీ ముఖ్యమంత్రి అంటే మాకు ప్రజలు ఓటేయలే, మీరు 42% ఇస్తామంటే మీకు ఓటేసారు మరి, కాబట్టి ఇవ్వండి మీరు అంటున్నాం. మాకేం సంబంధం దీంట్లో? చట్టపరంగా, రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఉండే అన్ని అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. దానికి అనుగుణంగానే ఆర్డినెన్స్ ఇవ్వాలి, దానికి అనుగుణంగానే చట్టం చేయాలి, దానికి అనుగుణంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి. దానికి మాకేం సంబంధం? మేమేంది దాంట్లో? మేము బీసీ వ్యతిరేకం ఎట్లయితాము? ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు కాంగ్రెస్ నాయకులు. నోరు ఉంది మాట్లాడతారు, నోరు లేక మాట్లాడతారు నాకు తెలియదు. కానీ పిచ్చివాగుడు వాగితే పిచ్చోలు అనేటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలకి. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు చేయాల్సింది మీరు చెయ్యండి. కేంద్రానికి పంపించిన కేంద్రానికి పంపిస్తాను, కేంద్రానికి పంపించి ఎండార్స్మెంట్ తీసుకొని చేస్తామని ప్రామిస్ చేసినావా? అంటే అప్పుడు పిచ్చి బట్టి ప్రామిస్ చేసినావా? పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇంకో బిర్లా ఐలయ్య కావచ్చు, మీకు పిచ్చి లేచిందని అంటున్నారు. నా పదం ఉపయోగిస్తాను, పిచ్చి లేచిందని. మీరు 2023లో మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు, లేదా మీ మేనిఫెస్టో రాసేటప్పుడు బీసీలకు 42% ఇస్తామన్నప్పుడు పిచ్చోడు రాసిండు ఆ పదాలు. కేంద్రం ఇస్తేనే ఇస్తామని చెప్పారు, మీరు రాసిండ్రా? మీరు ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి మాటలు. కాకపోతే కేంద్రానికి ఏం సంబంధం అని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ప్రామిస్ చేశారు, మీరు ఓట్లు వేయించుకురు, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు చేయాల్సిన బాధ్యత మీది. మీ బాధ్యతను తప్పించుకోవడం కోసం దొంగ మాటలు మాట్లాడుతారు, అబద్ధాలు మాట్లాడుతారు. ఈ దొంగ విషయాలు మానేసేయండి, మీరు అబద్ధాలు మానేసేయండి. లేకపోతే ప్రజలు చెప్పుతలను కొడతారని చెప్తున్నారు. చెప్పులతో కొడతారు ప్రజలు మీరు చేసి దొంగ మాటలు మాట్లాడితే. కేంద్రానికి సంబంధం ఉంది, కేంద్రం చేస్తేనే మేము చేస్తాం, మీరు వాగ్దానం చేయలే. మీరు మేనిఫెస్టోలో ఏం రాసుకున్నారో అది చేయండి. చేయకపోతే ప్రజలు ఏం చెప్పాలో, ఏ చెప్తా కొట్టాలో చెప్తా కొడతారు ప్రజలు. కేవలం మైనారిటీలను అడ్డం పెట్టుకుని బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. అదేవిధంగా 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి గతంలో కూడా చర్చ జరిగింది. మరి ఈ విషయాలపై పార్లమెంటులో ఎందుకు బీజేపీ ఎంపీలు గలమెత్తడం లేదు అని చెప్పేసి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. వాళ్ళు కళ్ళు లేనటువంటి గుడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చెవులు లేనటువంటి చెవిటోళ్ళు, నోరు లేనటువంటి మూగోళ్ళ. నోరు బాగుంది కదా. 9th షెడ్యూల్లో పెడితేనే ఈ రిజర్వేషన్ వస్తాయని మీరు చెప్పిండ్రు అప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు. 9th షెడ్యూల్ గురించి ఎక్కడన్నా మీ మేనిఫెస్టోలో రాసుకున్నారు? 9th షెడ్యూల్లో ఇరికి పెడతాం, 9th షెడ్యూల్లో చేరుస్తాం, 9th షెడ్యూల్లో చేర్పించి బీసీ రిజర్వేషన్ ఇస్తాం మీరు రాశారా మేనిఫెస్టోలో? బీసీలో 42% ఇస్తాం అన్నారు కదా. ఇంకా 9th షెడ్యూల్ ఎందుకు వచ్చింది? అందుకోసం చెప్తున్నా, పిచ్చి మాటలు, పిచ్చి రాతలు, పిచ్చి కూతలు, ఈ పదం ఉపయోగిస్తున్నా. మీరు 42% ఇస్తామన్నారు, ఇవ్వండి. 9th షెడ్యూల్లో ఉంటుందా ఉండదా కేంద్రం చెప్పాలి. 9th షెడ్యూల్లో పెట్టాల్సింది. ఇంకోటి 9th షెడ్యూల్లో పెడితేనే ఉంటుందన్న విషయం తెలియలేదా మీకు? మీ పార్టీలో ఎంత దరిద్రపు చదువురాండ్రులు ఉన్నారా? ఇంత దరిద్రపు చదువురాండ్రులు ఉన్నారా? మీరు అంతా మీరు చదువుకోలేరా? మీరు మీ పార్టీలో మేనిఫెస్టో రాసేటప్పుడు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేనటువంటి వాళ్ళు మీ మేనిఫెస్టో రాశారా? మీలాంటి బుద్ధి జ్ఞానం లేని వాళ్ళకి ప్రజలు ఓటేసారు అనుకోవాలి మేము? ఏమంటాడుతున్నారు మీరు? 9th షెడ్యూల్లో 2007లో అప్పుడు
సుప్రీంకోర్టు 9 జడ్జిలది ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ అనుగుణంగానే ఈరోజు ఏం జరుగుతుందో జరుగుతుంది. అది పెట్టాలన్నా వద్దనే కేంద్ర న్యాయ నిపుణులు నిర్ణయిస్తారు. మీరెందుకు ఇప్పుడు 9th షెడ్యూల్లో పెడితేనే మేము రిజర్వేషన్ ఇస్తాం, 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు మేము పోరాటం చేస్తామని రాసుకున్నారు ఏమన్నా మీరు దాంట్లో? కానీ ఈ విషయం పైన కూడా జేపీ నడ్డాకు మరి నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఎన్ రామచంద్రరావు కావచ్చు, బీసీల పక్షాన కావచ్చు, బీసీల గురించి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క చర్చ కూడా పార్లమెంట్లో జరుగుతలేదు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏమంటారు? మీరు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడే. అంతకుముందు ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది. మీరు పంపించిండ్రు. బడ్జెట్ సెషన్ అప్పుడే కదా మీరు బిల్ చేసి పంపించింది. ఇప్పుడు పంపించిండ్రు. మీకు ఈ పార్లమెంట్ చర్చ అంటే పార్లమెంట్లో ఏమని చర్చించారు? ఎజెండా పెట్టాలనా? మీ సభ్యులు నేను నాకు అంటే నోరు భాష మాట్లాడడం 8 మంది సభ్యులు గెలిపించారు కదా తెలంగాణలో. సంఖ నాకుతారు. 5 సభ్యులంతా అక్కడ కూర్చొని ప్రశ్న అడగండి, సమాధానం వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. మీరు ప్రాపర్ ప్రొసీజర్లో పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలుసు కదా, పార్లమెంట్ సాంప్రదాయాలు తెలుసు కదా, సాంప్రదాయం ప్రకారం మీరు నోటీస్ ఇవ్వండి, సమాధానం వస్తుంది కదా ప్రభుత్వం నుంచి. మీరు సంఘానికి పోయారా? పార్లమెంట్ 8 మంది సభ్యులు ఆడ గడి బిక్తున్నారు ఆడేమన్నా? 8 మంది సభ్యులు ఎంపీకే నీకున్నారు ఆడ. అందుకోసం భాష మాట్లాడేటప్పుడు మాకు కూడా భాష వచ్చు, కానీ గౌరవప్రదంగా ఉండదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి ఇవన్నీ మేము ఉపయోగిస్తున్నప్పుడు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. కాంగ్రెస్ మంత్రులారా, మీరు గతంలో ఇటువంటి అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద మాటలు మాట్లాడినారు. అప్పుడు కేసీఆర్ ఏం గది పట్టిందో చూసినారు. మీరు కేంద్రం మీద తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దండి. తప్పించుకుంటే మేము తెలంగాణ బీసీల తరఫున మిమ్మల్ని వెంటాడతాం. మీరు అమలు చేసేంత వరకు మీ పోరాటం చేస్తాం. సమస్య ఎట్లా పరిష్కరిస్తాం అంతే తప్పిస్తే మీరు ఇష్టం వేటాడడం అంటే ఫిజికల్గా కాదు, కొట్లాడడం కాదు, మీ ఎంబడి పడతామని చెప్పడానికి. కానీ ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలలో చూసుకుంటే మాత్రం మరి బీసీ అభ్యర్థి అన్నారు, అసెంబ్లీకి ముందు మేము బీసీలనే ఎన్నుకుంటామన్నారు. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం బీజేపీలో బీసీ రాష్ట్ర అధ్యక్షుడు లేరు. ఎందుకంటే గతంలో కూడా ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులు కూడా మాకు రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని చెప్పేసి కూడా కొంత వాగ్వాదం చేసుకున్నట్టు సిచ్యువేషన్ మనం చూసాము. మరి 2 వ్యక్తులను పక్కన పెట్టి రామచంద్రరావు గారిని ఎన్నుకున్నారు. ఎందుకంటే ఈ రకంగా చూస్తే కూడా బీజేపీకి బీసీల పైన చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఇప్పుడు మమ్మల్ని అడిగారు ఈ ప్రశ్న, మరి 70 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఒక్కరిని కూడా బీసీని ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వాలి? మరి ఒక్కరు మీరు ఇంతకుముందే చెప్పారు బీసీలకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా వాళ్ళు యాక్ట్ చేస్తారు, కానీ ఒక్క ముఖ్యమంత్రి 70 సంవత్సరాల్లో మీకు దొరకలేదా? కాంగ్రెస్ పార్టీకి కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఒక్కరిని ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వాలి? అధ్యక్షుని గురించి మాట్లాడుతున్నారు కదా, ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్న ప్రశ్న. కాబట్టి మేము అధ్యక్షుడు ఎందుకు చేసినాము, రాజేంద్రని ఎందుకు ఇవ్వలేదు, చాలా సవాలక్ష సాంకేతిక సమస్యలు ఉన్నాయి. పార్టీ నియమావళి ఉంటుంది. పార్టీ నియమావళి ప్రకారం ఎవరు సూటబుల్ అవుతారనేది చెప్తుంది. ఇవాళ పార్టీ నియమావళికి ఒక నియమావళి ప్రకారం సభ్యత్వం ఎన్ని రోజులు ఉండాలా, క్రియాశీల సభ్యత్వం ఎన్ని రోజులు ఉండాలి, ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తులలో బెటర్ ఎవరు అనేది. ఇప్పుడు మొన్న వచ్చిన అంటే ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దాంట్లో పార్టీ నియమావళి వేరు, రాజకీయమైనటువంటి ఎన్నికల పోరాటం వేరు. కాబట్టి నియమావళిని అమలు చేస్తున్నప్పుడు వచ్చిన అడ్డంకులలో, ఆ ఇబ్బందికర పరిస్థితులలో పార్టీ నియమావళిని ఫాలో కావాలి. కాబట్టి రామచంద్రరావు గారు అయినారు నియమావళి ప్రకారం. రాజేందర్కు చిన్న చూపని చూడలేదు, రాజేందర్ని తగ్గించని ఖచ్చితంగా చేయము. రాజేందర్కి పార్టీలో గౌరవం ఉంది, ఎంపీ అయ్యిండి, ఇంకా సముచితమైన స్థానాలు వస్తాయి. దాన్ని పెట్టుకుని అధ్యక్షుడు కాలేదు కాబట్టి రాజేందర్ ఎందుకు తీసి పడేసినారా ఏమన్నా? అట్లా కాదు కదా. 2 రోజుల నుంచి కూడా ఈటెల రాజేందర్ గారు పార్టీలో జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయాలపైన కూడా తనకి ఎవరైనా కౌంటర్ వేస్తే వాళ్ళకి కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అధిష్టానం నుంచి కూడా కొంత వచ్చినట్టు తెలుస్తుంది, సందేశం వచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు 2 ఎంపీలు కాబట్టి వాళ్ళ కేంద్ర పార్టీ చూసుకుంటుంది. కేంద్ర పార్టీకి చూసుకునే సత్తా ఉంది, చూసుకునే దమ్ము ఉంది. కాబట్టి కేంద్ర పార్టీ అందరితో మాట్లాడితే అందరితో వేస్తే మా కేంద్ర పార్టీకి కాంగ్రెస్ పార్టీలాగా సోనియా గాంధీ ఒక్కరు లేరు. కాబట్టి కేంద్ర పార్టీ తప్పకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. దాని గురించి నేను చింతపడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి, మరి ఉప ఎన్నికలు కూడా జరగబోయేటువంటి సమయం దగ్గర పడుతుంది. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు మేము చెప్పడానికి ఏ పార్టీ అయితే వాగ్దానాలు చేసి నిలుపుకోలేదో ఆ పార్టీని తిప్పికొట్టండి. మేము ఖచ్చితంగా
42% రిజర్వేషన్స్ బీసీలకు ఇచ్చే దాంట్లో మేము పూర్తిగా మద్దతు ఇచ్చినాం, అసెంబ్లీ లోపల ఇచ్చినాం, అసెంబ్లీ బయట కూడా ఇస్తున్నాం. దాన్ని పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కాబట్టి అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే కార్యక్రమం గురించి ప్రజలు ఆలోచించండి. స్థానిక ఎన్నికలలో సరైన బుద్ధి చెప్పడం మాత్రం మేము డిమాండ్ చెప్తున్నాం, ప్రజలకు సందేశం ఇస్తున్నాం. మొత్తంగా చూస్తే 42% రిజర్వేషన్ను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి స్థాయిలో అమలు పరచాలి. ఎందుకంటే కేంద్రాన్ని అడిగి మాత్రం ఈ యొక్క 42% రిజర్వేషన్ గురించి ఎట్లాంటి చర్చ జరపలేదు. పూర్తి స్థాయిలో అమలు పరచలేని ఏడల కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి వెనక్కి పంపించేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, దగ్గర వస్తున్నాయి కావచ్చు, ఓటు అనే ఒక హక్కుతోటే ప్రజలు వెనక్కి పంపించేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదంటున్నారు బీజేపీ సీనియర్ నేత అయినటువంటి డాక్టర్ ప్రకాష్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం.